మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పరకామణి కేసులో ఒక కంప్లైంట్గా కీలకంగా మారిన ఎస్ఐ హత్య కావడం జరిగింది. అయితే హత్య గల కారణంగా అయితే రాజకీయంగా దుమారం లేస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఎస్ఐగా ఉన్నారు, ఇప్పుడు హత్య కాబట్టి సతీష్ గారు ఏం జరిగింది అనుకుంటున్నారు? మేము చాలా మంచి పిల్లోడు, చాలా మంచి వ్యక్తి. ఆ అబ్బాయి చాలా న్యాయంగా అన్యాయంకి పోడు. చిన్నప్పటి నుండి చూసినాం ఆ అబ్బాయిని. మళ్ళీ ఇలాగ జరిగిందంటే ఒక బాధాకరం. ఎలా ఉండేవాళ్ళు అంటే ఈ కేసులో కీలకంగా కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి ఏమైనా కక్ష సాధింపు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు, అంటే ఎవరు చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు? అవన్నీ ఇంకా పెద్దలు రాజకీయ నాయకులు కుట్ర ఇది. వైఎస్ఆర్ అనే అనుకున్నాను. అసలు ఇంత ఘోరంగా ఇది చేయకూడదు. ఏదో సస్పెండ్ చేసి 2 ఏళ్ళు ఉన్నా ఏదో మళ్ళీ జాబ్ తెచ్చుకుంటాను. ఇంత చాలా ఘోరంగా అయిపోయింది. అదే చాలా బాధ అయిపోయింది మాకు, చాలా బాధాకరం. మొదటగా ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఆత్మహత్య అని చెప్పినారు, తర్వాత హత్య అని తెలిసింది. దీన్ని ఎలా చూడొచ్చు? సుమారు నిన్న ఉదయం 8-9 గంటలకు పొద్దున మాకు తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చిందండి. ఇట్లా సతీష్ కుమార్ అని సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఏమైనా మర్డరా, ఇట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి ఏమైనా మీకు తెలుసా అని అడిగితే మేము అప్పుడు క్రాస్ చెక్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఉన్న లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళనైతే ఇంటెలిజెన్స్ వారికి కాల్ చేసాము. ఈ ఏరియాలో ఎవరైనా సతీష్ కుమార్ ఎవరైనా ఈ విధంగా చేసుకున్నారని. యాక్చువల్గా అంటే మా బావ మీద ఫస్ట్ మాకు థాట్ రాలేదు. ఎందుకంటే ఆయన మంచిగా డిపార్ట్మెంట్లో మంచి సీనియర్గా మంచి సిన్సియర్ ఆఫీసర్గా పనిచేసేవాడు. ఎప్పుడు ఏదానికి ఇట్లాంటి దానిలకి ఎప్పుడు ఏ అలిగేషన్లో కూడా ఆయన వెళ్ళేవాడు కాదు. ఇది అది కూడా మాకు థాట్ రాలేదు. తర్వాత సుమారు 11 టైంలో మా హత్యకు గురైనాడు. అది సతీష్ కుమార్ మా బావగారు అని తెలిసింది. పూటాటిన మేము ఘటన స్థలకి వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళీ మన వాళ్ళందరూ నిన్న మీకు తెలిసిందే కదా, అనంతపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసుకొని నిన్న రాత్రి పత్తికొండకి తీసుకొచ్చారు. అయితే ఈ కేసు ఖచ్చితంగా మేము అనుకోవడం ఏంటంటే, ఈయన తిరుమలలో పరకామణిలో ఏదైతే జరిగిందో, ఏదైతే అలిగేషన్ ఉందో ఆ కేసులో ప్రైమ్ ఎవిడెన్స్గా ఉన్నాడని మాకు తర్వాత ఇతను మెయిన్ సాక్షిగా ఉన్నాడని మెయిన్ ప్రైవేట్ ఎవిడెన్స్. ఇతన్నైతే రేపు నిన్న కోర్టుకు వెళ్ళి ఇతను కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అదే తరహాలో మొన్న రాత్రి గుంటకల్లో సుమారు 1 గంట ఆ ప్రాంతంలో ట్రైన్ ఎక్కడం, రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కడము, ఆ తర్వాత రాత్రి సుమారు 2 గంటలకు ఆ మధ్యలో మరి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనను అతి కిరాతంగా దారుణంగా హత్య చేయడము. ఇది అన్నీ చూస్తే మాకు ఖచ్చితంగా ఇది ఎవరైతే పరకామణిలో ఏదైతే ఏమంటారు దీనికి ఆ పరకం దోచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని ఎవిడెన్స్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్పి వాళ్ళే దగ్గరుండి హత్య చేయించారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్ పోగొట్టుకున్నాక మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఇది అత్యంత ఎట్లా అంటే ఈయన చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చి మంచిగా పొజిషన్లోకి వచ్చినవాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగిన వ్యక్తి, సొంత సుశక్తి మీద ఎదిగిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని దారుణంగా ఈ విధంగా హత్య చేయడం జీర్ణించుకోలేకపోతున్నాం. అది ఖచ్చితంగా ఎవరైతే దీని వెనక దుండగులు ఉన్నారో, ఎవరైతే దీని వెనక చేయించే కుర్రదారులు ఉన్నారో వారు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించి మరి సతీష్ కుమార్ గారి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా గవర్నమెంట్ని, శ్రీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాము. మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ మీద నమ్మకం ఉందండి. సీఎం గారు ఖచ్చితంగా ఇప్పటికే 13 బృందాలని ఘటనా స్థలికి పంపించడము, దీనిపైన ముమ్మరంగా దర్యాప్తు చేపిస్తున్నారు. ఎక్కడున్నా ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వారిని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలని మేము కోరుతున్నామండి. పరకామణి కేసులో ఎవరైతే సతీష్ని ఏమన్నా ఒత్తిడి పెట్టారా, రాజకీయం అని చెప్పేసి ఒత్తిడి ఏమైనా పెట్టినట్టు ఏమైనా చెప్పారా కుటుంబ సభ్యులు? ఏం లేదండి. గత ప్రభుత్వంలో ఏదైతే కేసు అప్పుడు పరకామణిలో జరిగింది, ఆ కేసులో అప్పుడున్న ప్రభుత్వ పెద్దలైతేనేమి మనం కోర్టులో లోకాలతో రాజీ చేయించారు బలవంతంగా.
అప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దలు అయితే అక్కడ ఉన్న టీటీడీ అధికారులు అయితే వాళ్ళ ద్వారా ఈయన మీద ఒత్తిడి తెచ్చి ఆ రోజు కోర్టులో అయితే రాజీ చేయించారు. తర్వాత మళ్ళీ ఒక భక్తుడు హైకోర్టులో అప్పీల్ వేయడంతో ఈ విధంగా పరకామన్లో ఇంత జరిగితే కూడా ఇంకా పట్టించుకోలేదు, దాని మీద ఏమి నిగ్గు తేల్చలేదని చెప్పి ఒక భక్తుడు హైకోర్టులో పిటిషన్ వేయడంతో మళ్ళీ కేసు తెరపైకి రావడము, మళ్ళీ ఈయన ప్రైమ్ ఎవిడెన్స్గా ఉన్నందుకు ఈయన వెళ్ళి సాక్ష్యం చెప్తాడన్న ఉద్దేశంతో ఆయన్ని తుదముట్టించారని ఖచ్చితంగా భావిస్తుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ పరకామన్ కేసులో ముద్దాయిలు ఉన్నారో వారే ఈయనను అత్యంత దారుణంగా ఇంత దారుణంగా హత్య చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. దీని వెనకాల ఏమైనా బడా బాబులు ఏమైనా అస్తం ఉందనుకుంటారా? ఖచ్చితంగా అండి. అప్పుడు టీటీడీలో పరకామన్ కేసులో బడా ఎందులంతా బిగ్ షాట్స్ ఉన్నారు కాబట్టి ఈయనను ఇక వాళ్ళ పేర్లు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఈయనైతే హాజరైతే కోర్టుకు హాజరైతే ఈ ప్రైమ్ ఎవిడెన్స్ ఉన్నాడు కాబట్టి వాళ్ళపైన సాక్ష్యాధారాలతో చెప్తే కన్నా ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలవుతారన్న ఉద్దేశంతోనే అంతమంది ఇచ్చారు. ఏదైతే పరకామన్లో కీలక సాక్షిగా ఉన్న సతీష్ని అయితే నిన్న కోర్టులో హాజరు కావాల్సి ఉండగా ఆ కోర్టులో హాజరు కాకముందే అదే హత్య చేశారని చెప్పేసి ఇక్కడైతే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.